తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం మాయం కావడం కలకలం రేపుతోంది. మొదటి ఘాట్ రోడ్లో 7వ మైలురాయి వద్ద ఈ ఘటన జరిగింది. నిత్య పూజలు అందుకుంటున్న విగ్రహాన్ని దుండగులు అపహరించారు. పవిత్ర క్షేత్రంలో విగ్రహం మాయం ఘటనపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. దేవస్థానం భద్రతపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విగ్రహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. చంద్రబాబు పాలనలో దేవుడికి కూడా రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల. తిరుమలలో 60 ఏళ్ల చరిత్ర ఉన్న విగ్రహం చోరీకి గురికావడం సిగ్గుచేటన్నారు. బీఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడు చైర్మన్ అయినప్పటి నుంచి ఏదో ఒక అపచారం జరుగుతూనే ఉందన్నారు. అన్నింటికీ బాధ్యత వహించి బీఆర్ నాయుడు చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ శ్యామల. ఆ తిరుమల క్షేత్ర పాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి గురైంది. ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదు, చిన్నపిల్లలకి రక్షణ లేదు, రైతులకి బీమా లేదు, ఉద్యోగులకి బీమా లేదు, చదువుకునే పిల్లలకి ఫీ రీయింబర్స్మెంట్లు లేవు, ఆరోగ్య వ్యవస్థ బాలేదు. వీటన్నిటితో పాటు ఈ రోజున దేవుడికి కూడా కూటమి పాలనలో రక్షణ కరువైంది. 60 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆ పురాతన విగ్రహం ఈ రోజున కూటమి ప్రభుత్వ పాలనలో గౌరవ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఉన్న సమయంలో ఈ రోజు తిరుమల క్షేత్ర పాలకుడి విగ్రహం ఆ క్షేత్రంలోనే చోరీకి గురైంది. ఈ బీఆర్ నాయుడు గారు ఏ ముహూర్తాన చైర్మన్ పదవి తీసుకున్నారో గాని టీటీడీది, అప్పటి నుంచి టీటీడీ మొత్తం మనం ఇంతకు ముందు కని విని ఎరుగని ఎన్నో వింతలు, విడ్డూరాలు, అరాచకాలు, అన్యాయాలు అన్ని మనం కొండపైన చూస్తూ ఉన్నాం. ఇంకా ఇవన్నీ బయటకొచ్చిన నిజాలు, బయటకొచ్చిన అన్యాయాలు టీటీడీలో జరుగుతున్నవి ఇక రానివెన్నో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.